మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? షష్టగ్రహ కూటమి ఈ రాశిలో ఏర్పడుతుంది ప్రారంభంలో. మరి అవమానాలు కూడా 11 పాలు ఉన్నాయి. మరి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అని అడిగితే, ధనం బాగా ఉంటుంది, రాజపూజ్యం కూడా బాగానే ఉంది. కానీ అవమానం ఎందుకు వస్తుంది మనకి? తొందరపాటుతనము, అవతలి వాళ్ళని తక్కువ అంచనా వేయడము. ముఖ్యంగా క్రీడాకారులు, కళాకారులకి ఎక్కువగా అవమానం పొందుకునే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో కూడా పోటీతత్వం వల్ల నష్టాన్ని పొందిన అవకాశం. కాబట్టి హడావుడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు పొందుకోవడం. ఇతరులను చూసి, ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందానం మనం ఉంటే కుదరదు. పులి పులిలానే ఉంటుంది, నక్క నక్కలానే ఉండాలి. కాబట్టి అవతలి వాళ్ళతో కంపారిజేషన్ అనేది మీకు నష్టాన్ని కలిగింది. కాబట్టి జాగ్రత్త. మరి అదే కంపారిజన్ విద్యలో బాగుంటుంది, అలాగే వ్యాపారంలో బాగుంటుంది, అదే 10 మందిలో సేవ చేసే విషయంలో కంపారిజన్ బాగా ఉంటుంది అన్న విషయం. అంటే రాజకీయ నాయకులు మంచి రాజకీయ నాయకులతో కంపేర్ చేసుకుంటే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కాస్త తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవడం, నోరు అదుపులో పెట్టుకోవడం, పొదుపుగా డబ్బును వాడుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లేదా దుబారా ఖర్చులు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదానికి తక్కువ శాతం అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. ఉద్యోగానికి నష్టం లేదు. ప్రమోషన్లు ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి, బదిలీలు కూడా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకుంటే అన్ని విషయాల్లో మీకు అనుకూల ధనయోగం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అవసరార్థం ధనం ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు మంచం మీద పడేటువంటి అనారోగ్యం లేదు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అప్పుల బాధ విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా షష్టగ్రహ కూటమి గురించి మీన రాశి వారికి ఏదో అయిపోయింది అనేటువంటి భావన కరెక్ట్ కాదు. మీకేమీ అవకాశం లేదు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఉదోషయానం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరేమి కంగారు పడక్కర్లేదు. ఈ రాశి వారికి చాలా బాగుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ రాశి వారికి ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.